వాళ్ళ ఇలాంటి టైంలో ఒకటవుతున్నారు అనేది ఒకటే అయితే సరే. మీరు అన్నారు కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేబీ మాట్లాడుకుంటారేమో ఈ సమస్య పోతుందేమో అని. ఈ లోపల పార్టీ డ్యామేజ్ అవ్వకుండా మాట్లాడొద్దు అనైనా కవిత గారికి ఒక విషయం చెప్పొచ్చు కదా కేసీఆర్ గారు. మేడం అంటే రాజేందర్ గారిని కలిసింది లేనిది ఇందాక రాజు చెప్పినప్పుడు అఫీషియల్గా ఎక్కడ రాలేదు. ఒకవేళ కలిస్తే ఆ కమిషన్ విషయంలోనే మాట్లాడుకుని ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నాం. ఎందుకంటే ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ అది నేను మాట్లాడలేదు, పెళ్లిలో చావులో మాత్రమే కలిసినా కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు క్లియర్ చెప్పారు హరీష్ రావు గారు. ఇంకా మాట్లాడే అంశం ఎక్కడుంది? కాబట్టి ఆ దానికి విషయానికి ఇక వాళ్ళకు ఒక విషయం కావాలి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ మీద ఏ రకంగా బట్టగాల్చి మీదేయాలా, బురదెట్ల చల్లాలా, ఒక ప్లాన్ ప్రకారం ఏ రకంగా చేయాలనో వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి అది మాటల రూపంలో చాకచక్యంగా చెప్పడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది నీటి మీద రాతలే అవుతాయి తప్ప వాళ్ళకు వచ్చే ఉపయోగము ఘోరంతా కూడా లేదు. వాళ్ళకి ఏం ఉపయోగం వస్తుంది? ఒకవేళ రాజేందర్ గారిని కలిసిండే అనుకుందాం, లేదు కలవలేదే అనుకుందాం, వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంది? కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపయోగం దానికి ఒక ప్రెస్ మీటు, దాని ఏం ఉపయోగం? దానికి ఏ పనికిరాని మాటలు, పనికి మాలిన చేతలు. ఒక పని ఇచ్చిండ్రు ప్రజలు, పెద్ద పని ఇచ్చిండ్రు, ఆ పెద్ద పని సక్సెస్ చేసుకొని మళ్ళీ రెండోసారి గెలవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిండ్రు, మా కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నా అని చెప్పాడు పెద్ద ఆయన. ఆ పని చేయండి. ఈ పనికిరాని మాటలు ఎందుకు, పనికిరాని పనులు ఎందుకు మీకు? ఒకటి. రెండోది, ఇప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడవచ్చు కదా అని చెప్పేసానంటే అందరము అదే కోరుకుంటాం. కానీ అక్కడ పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉన్నాయి, ఏంటి, దాన్ని ఎట్లా సద్దుమణిగింప చేయాలని చెప్పేసి అనుకునే దాంట్లో మరి తను వచ్చిన తర్వాతనే మాట్లాడదామని అనుకుంటున్నారేమో పెద్దలు. నాకున్న అభిప్రాయం. ఆల్రెడీ అట్లా చేయటం కోసం ఒక ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా మాజీ ఎంపీ దామోదర్ గారు ఇంకోరు ప్రయత్నం చేశారు. సో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అని వచ్చిన తర్వాత ఇంకా సంపూర్ణంగా ఒక పిక్చర్ వస్తుందేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఇక అంటే మన పార్టీల నుంచి పోయినంత మాత్రాన శత్రువులుగా పరిగణించడం, అది ఎవరైనా ఏ పార్టీ అయినా శత్రువులుగా పరిగణించడం కానీ శత్రుత్వంతోనే ఉండటం కానీ జనరల్గా జరగదు. ఏదో కొన్ని అంశాలు తప్పితే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి శరద్ పవార్ ఆ రోజు పోయిన రోజు కూడా ఆ తర్వాత మళ్ళీ ఎన్సీపీ రూపంలో ఆయన పార్టీ నెలకొల్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. అంటే దాన్ని ఒక ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజకీయ కారణాలు లేదా వ్యక్తిగత కారణాలు లేకపోతే ఇంకో కారణాలు, రకరకాల కారణాలతోని కొన్నిసార్లు దూరం అవుతారు. ఒక మోటో కోసం మళ్ళీ కలుస్తారు, మళ్ళీ పనిచేస్తారు. అట్లా అలయన్స్లో ఎన్సీపీ గత 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం తప్పు పట్టలేం కదా. కాబట్టి రాజకీయాలలో ఇవి సర్వసాధారణంగా ఉండే అంశాలుగా మనం పరిగణించాలి. అదేవిధంగా ఇందాక అంటే శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు అని చెప్పేసి న్యాయం జరగలేదు. మా హయాంలో న్యాయం జరగలేదు అనే కదా మీరు మా మీద ప్రచారం చేసిండ్రు, మా అధికారం తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు సంవత్సరాన్నర అవుతుంది కదా, ఏం చేసిండ్రు? ప్రభుత్వం కదా, పార్టీ ప్రత్యేకం కాదు కదా, పర్సనల్ కాదు కదా, ఇప్పుడు ప్రభుత్వం కదా. ఆ రోజు కూడా మా ప్రభుత్వం మీదనే కదా ఉద్యమ పార్టీగా చేసిర్రు, మీరు ఎందుకు చేయలేరు అని చెప్పేసి. ఇప్పుడు 250 గజాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇంకా అది పట్టాలే ఎక్కలేదు, ఇంకా ఏం లేదు. పోసుపోని పదాలు వాడడము, పాలుపోని మాటలు మాట్లాడడము, ఇవి ఎక్కడైనా లింక్ అవుతాయా కాదా, ఇది మనకు కూడా ఫెయిరప్ అవుతుందా, ఇది చెప్తే మళ్ళీ రేపు మా పార్టీకి కూడా ఇది ఫలానప్పుడు లింక్ అవుతుందేమో అని చెప్పేసి అనుకోకుండానే ఇక ఏది పడితే అది మాట్లాడడము, అది వాళ్ళకి ఎట్లా తగునో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు ఇస్తే అదే సందర్భంలో మోడీ అమిత్ షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వాలి అనట్లేదు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మోడీ అమిత్ షా గారు మాట్లాడిన మాటల్ని కూడా చెప్పాలి అంటున్నారు. అవునండి, చెప్తారు. వాళ్ళు ఏం మాట్లాడినో చెప్తారు. ఆ రోజు ఆర్బీఐ ఏం మాట్లాడిందో చెప్తారు.
ఆనాటి ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్ ఏదో చెప్తారు. ప్రపంచ దేశాలు యుఎన్ఓతో సహా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏ విధంగా చూసినరో చెప్తారు. అది ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందో చెప్తారు. 20 లక్షల ఎకరాలకు ఈరోజు మా తాగునీటికి సాగునీటికి మా లోటు లేకుండా దాన్ని ఎట్లా నిర్మించిండ్రో చెప్తారు. అదేవిధంగా నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితుల్ని లేకుండా చేయడంలో ఎట్లాంటి ప్రధాన పాత్ర పోషించిందో చెప్తారు. అన్నీ చెప్తారు. దాంట్లో తీసుకొచ్చి మోదీ షా అమిత్ షా చేసినారు అని చెప్పేసానంటే, ఇదే అమిత్ షాలు మోదీ షాలు మరి నిన్న ఉత్తర భారతదేశంలో వాళ్ళు కడుతున్న బిల్డింగ్లన్నీ వంతెనలన్నీ కూడిపోతున్నాయి. దాని విషయం కూడా చెప్పమనండి. కూలిపోతున్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న 400 కోట్ల రూపాయలతో కట్టిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అది కూలిపోయింది. దాని గురించి కూడా చెప్పమనండి. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి రికమెండ్ చేయమనండి. మాకేం సంబంధం అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు కదా, ఇదే అంశాన్ని రికమెండ్ చేయండి. అట్లా చేసి చేయమని చెప్పండి. జరిగే అంశాలని కళ్ళ ముందు వంతెనలు కడుతుంటే, నిన్నగాక మొన్న ముంబై నుంచి సముద్రం మీద కట్టిన వంతెన చీలికలు వచ్చినాయి, నెర్రెలు బారినాయి అని చెప్పేసి మీడియా ఒకవైపు మొత్తుకొని ఎవరూ పట్టించుకోకుండా సైలెంట్ అయిపోయినారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు చేస్తారు. సేమ్ అట్లనే నెర్రెబారిన దానికి ఒక 2 పిల్లర్లు కుంగిన దానికి దాన్ని సరి చేసుకొని ముందుకు పోవచ్చు. మొత్తం బ్యారేజ్ అంతా కుంగిపోలేదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా పాడు కాలేదు, కూలిపోలేదు. కానీ కూలిపోయింది కాళేశ్వరం కాలేదు, కూలేశ్వరం మొత్తం కూలిపోయింది అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎవరికి సమాధానం చెప్తాము? మరి ఆ 10 ఏళ్ళు అదే ప్రజలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు కదా. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా నీళ్ళు అందలేక. ఇవి చెప్పరా? ఇవి కూడా చెప్తాం. మేము మా ప్రజెంటేషన్ పాయింట్లో మేమేం చెప్పాలనో, మేము చేసిన మంచి ఏంటో, మాకు ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు నిబద్ధతగా బాధ్యతాయుతంగా ఏమేమి చేయాలనో అవేవి చేసుకుంటూ ముందుకు పోయినాము. చేసిన దాంట్లో లోటుపాట్లు కూడా జరగవచ్చు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగిన మాట వాస్తవంగా నిన్నగాక మొన్న వినోద్ గారు, మా ఎంపీ వినోద్ గారు మన కరీంనగర్లో ఒక ప్రాజెక్ట్ ఏదో కడితే అది కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కడితే అది కూలిపోతే మేమేం వాళ్ళ మీద అక్కసుగా వెళ్ళగక్కలేదు. మేము దాన్ని సరి చేసి ముందుకు తీసుకుపోయినాం. దాన్ని ఒక ప్రధాన అంశంగా మేము చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరి చేసుకొని ముందుకెళ్ళినామని చెప్పిండ్రు వినోద్ గారు నిన్న ఒక టీవీ డిబేట్లో. మేమేం చెప్పలేదండి. అది జనరల్గా కొన్ని సందర్భాలలో కొన్ని జరుగుతాయి. కానీ అది ఇచ్చే ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్పితే ఆ ప్రయోజనాన్ని ఫణంగా పెట్టి దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు. అది ఏదైనా ఇప్పుడు నాగార్జున సాగర్ సమయంలో కూడా కట్టినప్పుడు కూలిందని చెప్పేసి స్వయాన మా అధినేత కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఆ రోజు ఇట్లా జరిగింది. దాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని సరి చేసుకుంటూ పోయినాయి. అమెరికాలో ఏదో ఒక ప్రాజెక్టు ఇట్లనే కూలింది, మళ్ళీ దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళినారు. అంటే ప్రాజెక్టులు కడుతున్నప్పుడు చిన్న లోటుపాట్లు జరిగే మాట వాస్తవమే. ఆ లోటుపాట్లు జరిగినంత మాత్రాన అవినీతి జరిగినట్టు కాదు. దాన్ని మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, మనం దగ్గరుండి కట్టుకున్నా, అది భూమి స్వభావం రీత్యా కావచ్చు, వాడిన సిమెంట్ స్వభావం రీత్యా కావచ్చు, లేకపోతే మనం సిమెంట్ స్వభావ రీత్యా కావచ్చు, ఏదో అనేక కారణాల వలన తేడాలు వస్తుంటాయి. అట్లా తేడాలు వచ్చినాయని చెప్పేసి మనము ఆ ఇంటిని కూల్చేయడానికి ప్రయత్నం చేయం, లేదా మూత పెట్టడానికి ప్రయత్నం చేయం. దానికి ఎట్లా అయింది, ఏం జరిగింది, ఎట్లా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని మళ్ళీ సరి చేసుకొని ముందుకెళ్తాం. అటువంటిది 83,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు కడితే అది కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తే, ఈ నీళ్ళు అందించే ప్రక్రియని మనం ఇంకా మెరుగుపరచడానికి వచ్చిన ప్రభుత్వం ఎట్లా చేయాలని ఆలోచించాల్సింది పోయి దాన్ని మూత పెట్టేసి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఉండడం అనేది నీ సత్కార్యమని నువ్వు అనుకుంటున్నావు. అనుకో, ఎప్పటిదాకా అనుకుంటావు? ఇంకో 2 సంవత్సరాలు అనుకుంటావు, గట్టిగా ఒక 2 సంవత్సరాలు అనుకుంటావు. 3వ సంవత్సరం ఎలక్షన్ పీరియడ్, 4వ సంవత్సరం వచ్చే రిజల్ట్ అందరికీ కనబడుతుంది. సో కార్తిక్ గారు